30 సంవత్సరాల క్రితం. అంబేద్కర్ గారు అంటే బాగా అందరికీ తెలుసు, కానీ జ్యోతిబా పూలే గారి గురించి అంతగా తెలియని రోజుల్లో సైతం వెనకబడిన వర్గాల వారు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల వారు సమున్నతమైనటువంటి స్థానంలోకి రావాలని నిరంతర నిర్విరామ కృషి చేసినటువంటి సంస్థ ఈ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే అది ఈ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంస్థ అనేటువంటి మాటలో ఎటువంటి అనుమానం లేదనేటువంటి విషయాన్ని నేను మనవి చేస్తున్నాను. జ్యోతిబా పూలే గారి దగ్గర నుంచి పుడికి పుచ్చుకున్నటువంటి సిద్ధాంత పరంపర ఏదైతే ఉందో దాన్ని రాజ్యాంగంలో పొందుపరిచి తద్వారా ప్రపంచంలోని భారతదేశానికి ఒక ఉన్నతమైన స్థానం తీసుకొచ్చినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహాశయుని ఈ సందర్భంగా మనం ఘనంగా నివాళులు అర్పించుకుంటూ, అదేవిధంగా వెనకబడిన వర్గాల వారి కోసం, మహిళల చదువు కోసం, మహిళాభివృద్ధి కోసం ఆ రోజు త్యాగ స్వభావాలతో ఉన్నటువంటి సమాజంలో తనదైన శైలిలో పోరాటం చేసి ఇవాళ వెనకబడిన వర్గాల వారు కానీ, దళిత వర్గాల వారు కానీ గుండెల నిండా ఊపిరి పీల్చుకుని ధైర్యంగా తలెత్తి నిలబడగలిగి చూస్తున్నారంటే దానికి కారణం జ్యోతిబా పూలే గారు అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనం అమలు చేయాలి. అటువంటి మహానుభావులు వారు చూపించినటువంటి మార్గంలో ప్రయాణం చేస్తూ సమాజానికి తోదికమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి ఇద్దరు ప్రముఖ వ్యక్తుల్ని ఇవాళ మనం అభినందన పురస్కారం అనండి, సన్మానం అనండి, లేకపోతే భుజం తట్టి మరింత ముందుకు వెళ్ళాలని చెప్పడం కానివ్వండి, ఇవన్నీ కూడా మనల్ని మనం గౌరవించుకున్నట్లుగానే అనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తున్నాను. డాక్టర్ జేపీ రాజు గారి గురించి నేను చెప్పాల్సి వచ్చినప్పుడు చాలా సందర్భాల్లో చూశాను వారిని. తన వయసుని, తన జీవితం యావత్తుని కూడా దళిత వర్గాల వాళ్ళ అభ్యున్నతి కోసం త్యాగం చేసినటువంటి మహానుభావుడు రాజుగారు అనేటువంటి మాటలో ఎటువంటి అనుమానానికి తావలేదు. 100% వారిని ఈ సన్మానం చాలా చిన్నది, వారికి జాతీయ స్థాయిలోనే ఇంకా గొప్ప సన్మానం జరగాల్సిన అవసరం ఉందనేటువంటి మాటని నేను గట్టిగా నమ్ముతున్నాను. దాంతోపాటు ఇవాళ ఆదిల్ అప్పారావు గారు శాసన మండలి సభ్యుడిగా గొప్పగా అనేక కార్యక్రమాలు చేశారు. రాజ్యాధికారం కూడా వాళ్ళ కుటుంబం రాజ్యాధికారాన్ని సాధించినటువంటి కుటుంబం. ఆయన ఎమ్మెల్సీ, వారి మేయర్, కోడలు ఎమ్మెల్యే, ఇప్పుడు వారి కుమారుడు ఎమ్మెల్యే. ఇలా